స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో భారత మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన తొలి టెస్టులో ఆడిన పేసర్ ఆకాశ్దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అశ్విన్, జడేజా వంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వీరికి కుల్దీప్ తోడైతే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్పై ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. అశ్విన్, జడేజా, కుల్దీప్తో పాటు పేసర్లుగా బూమ్రా, సిరాజ్ బరిలోకి దిగడం దాదాపు ఖరారైనట్లే. బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. తొలి టెస్టులో ఆడిన బ్యాటర్లే రెండో టెస్టులోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, వన్ డౌన్లో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ ప్లేస్లో రిషబ్ పంత్, 6వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే. వీరిలో రోహిత్, కోహ్లీ, రాహుల్ మినహా మిగతా ముగ్గురు మంచి టచ్లో ఉన్నారు. మొత్తంగా చూస్తే రెండో టెస్టులో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్ళింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఆల్రౌండర్ ప్రతిభతో అశ్విన్ 113 పరుగులు, 6 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలాగే గిల్, పంత్లు సెంచరీలతో అదరగొట్టారు.